సిస్టర్ చూసుకోవాలి. ఏం పని చేస్తారు? లేచి నడుస్తారమ్మా. శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. ఈ మెదడులో రక్తనాళం మీద చేసే శస్త్రచికిత్స అనేది చాలా క్లిష్టమైనది మరియు సునిశ్చితమైనది. ఎందుకంటే ఈ రక్తనాళాలు 3 మిల్లీమీటర్లు వెడల్పులో ఉంటాయి. సో దాని నుంచి వచ్చే ఈ అన్యూరిజం అనేది ఒక బుడగ లాంటిది అన్నమాట. ఎలా అయితే వాహనము టైర్కి పక్కకి ఇలా గాలి బుడగలాగా వచ్చి అక్కడ అది చిట్లి ఈ గాలి పంక్చర్ అయ్యే అవకాశం ఎలా ఉంటుందో అలానే రక్తనాళంలో కూడా బుడగ అనేది వస్తుంది. దాన్ని అన్యూరిజం అంటారు. అది చిట్లి ఈ రక్తస్రావం జరుగుతుంది. మొదటిసారి రక్తస్రావం జరిగినప్పుడు 33% మంది చనిపోవడం జరుగుతుంది. రెండోసారి అది చిట్లి రక్తస్రావం జరిగితే 66% మంది చనిపోవడం జరుగుతుంది. మూడోసారి చిట్లి రక్తస్రావం జరిగితే 95% మంది చనిపోవడం జరుగుతుంది. అంటే 5% మంది బ్రతకడం జరుగుతుంది. అయితే మొదటిసారి రక్తస్రావం జరిగిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ రక్తస్రావం జరిగే లోపల ఆపరేషన్ శస్త్రచికిత్స చేసి దానికి క్లిప్పింగ్ అనేది చేసి ఆ బుడగకి క్లిప్ అనేది అప్లై చేసి మళ్ళీ దానిలోకి రక్తము ప్రవేశించకుండా అలానే అది ఏ రక్తనాళం నుంచి వస్తుందో ఆ రక్తనాళము ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా దాని హ్యూమన్ ఈ శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతుంది. సో మెదడులో చేసే శస్త్రచికిత్సలో కూడా ఇది క్లిష్టమైనది అన్నమాట. ఈ శస్త్రచికిత్సలు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో 2024 జూలై నుంచి